ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఒకటండి ఆయన ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పెద్ద నోరుతో అనడం ఎందుకు, చిన్న నోర్లతో అనిపించుకోవడం ఎందుకు. మన కేసీఆర్ గారు ఏమంటే కొంత నలుగురు చెంచగాళ్ళని పెట్టుకొని ఏదేదో మాట్లాడిచ్చినా అని అంటాడు. వాడే ఒకరి కింద చెంచలగిరి చేసి వచ్చిన ఘనత వారిదే. వాడు ఒక దొంగ, ఓటుకు నోటు కేసులో దొంగ రెడ్డి హ్యాండ్గా దొరికిన బట్టెబాజిగాడు వాడు. వాడు ఇంకొకని ఇప్పుడు కేసీఆర్ గారు, ఇంత పెద్ద కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి 60-70 ఏళ్ళ నుంచి నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణని నాశనం చేస్తే దానికి మా 10 ఏళ్లలో నెంబర్ 1 స్థానాల్లో నిలిచిన వ్యక్తిని పట్టుకొని ఆయన ఒక నీళ్ళ విషయంలో నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ వచ్చింది కాబట్టి నీళ్ళ దోపిడీ జరుగుతుంది అనే ఉద్దేశంతో వారు మాట్లాడితే ఆ మ్యాటర్ని మొత్తం డైవర్ట్ చేసి పైన మోడీ, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఈయన, వాళ్ళ ఇద్దరికి చంద్రబాబు నాయుడుకు మోడీకి ఒక బానిసలాగా మారి బానిసత్వం చేసుకొని ఏదో వాళ్ళకి అసలు తెలంగాణ పట్ల అవగాహన లేదు, అనుభవం లేదు. అప్పుడు తెలంగాణని అణిచివేసుడే నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా చేసేది కాంగ్రెస్ పార్టీయే. అది ఎప్పుడైనా కానీ తెలంగాణ డెవలప్ కావాలంటే ఎవరైతే తెచ్చుకున్నారో తెలంగాణని అదే ఉద్దేశంతో వాళ్ళు ప్రేమతోని పబ్లిక్ పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన వారికి ఉంటుంది, మన కేసీఆర్ గారికి ఉన్నది. కానీ వారి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నారు కదా, వాడు ముఖ్యమంత్రి కాదు కదా, వాడు చప్రాసి కంటే హీనం వాడు. అలాంటి మాటలు మాట్లాడుతుండు. ఇంకొకటి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి వాంది కాదు. ఇంకొకటి వాడు ఏమంటుండు, ఆడ బాత్రూమ్ గడిగిండు, ఆడ ఏదో గిన్నెలు దోవిండు అని చెప్పేసి మాట్లాడుతుండు. నువ్వు పోయి చూసినావారా? గిన్నెలు దోవలసిన అవసరం, బాత్రూమ్ గడవలసిన అవసరం కేటీఆర్ గారికి ఏం అవసరం పట్టింది? నీకు అవసరం అది. నువ్వు లేబర్ స్థాయి నుంచి వచ్చినావు, నువ్వే చెప్పుకున్నావు కదా, నేను పెయింటర్ని, నేను ఒక గుంపు మేస్త్రి అని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావు. నేను రియల్ ఎస్టేట్ ఒక బ్రోకర్నని నువ్వే చెప్పుకున్నావు. నువ్వు అన్న మాటలే నీకు చెప్తున్నా. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు పెద్ద నోరుతో అనడం ఎందుకు, చిన్న నోరుతో అనిపించుకోవడం ఎందుకు రా భవిష్యడికే? నువ్వు ఒక సీఎం స్థానంలో ఉన్నావు, ఆ సీట్లో ఉన్నావు, ఎట్లా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వే ఒక సీట్లో కూర్చొని ఆ విధంగా మాట్లాడితే కింద నీ మాటలు నేర్చుకొని కింద కామన్ మ్యాన్లు ఏ విధంగా మాట్లాడతారా? భవిష్యడికే సన్నాసి, లుచ్చాల్, లపుడ్, బాడుకావ్. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే లంజా కొడక నిన్ను పండబెట్టి తొక్కి నారదీస్తాం భవిష్యడికే నా కొడక అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, నీళ్ళ విషయంలో మాట్లాడరా అంటే చేత కాదు. నువ్వు ఓటుకు నోటుకు దొరికిన దొంగవి నువ్వు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులది ఎవరిది కాదు. 60-70 ఏళ్ళ నుంచి నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 10 ఏళ్ల పాటు చేసి నెంబర్ 1 స్థానంలో నిల్చోబెడితే మళ్ళీ 10 ఏళ్ల పాటు వెనక నెట్టింది మీరే. ఎందుకంటే మీకు తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ మీకు అవగాహన లేదు, అనుభవం లేదు, మంచి చేయాలనే ఆలోచన లేదు. అదే ఆలోచన చేసి ఉంటే మీరు ఇలాంటి వాక్యాలు మాట్లాడరు. మీరు ఏదైతే మాట్లాడిరో, ఇంకొకటి శాపనాసాలు ఎవరు పెడతారండి? వీడేమైనా ఆడంగిగా ఆడోళ్ళు పెడతారు చేత కాకపోతే, లేకుంటే కొజ్జలు పెడతారు. శాపనాసాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా భవిష్యడికే నీకు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకో మాట్లాడలేరు అనుకుంటున్నా. అందరూ ఉద్యమకారులు అందరూ యావత్ తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇంకొకటి, దొంగ చీకటి ఒకటైనట్టు బీజేపీ కాంగ్రెస్ ఒకటై అక్కడేమో వాడు చౌకీదార్ అంటాడు, ఏదేదో అంటాడు. ఇంకొకటి, బీజేపీ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక 3 సార్లు 3 స్థానాల్లో ఓడిపోయిందని చెప్పేసి అంటావు. అరే నువ్వే కాదురా, కొడంగల్లో ఓడిపోతే సన్యాసం వేసుకుంటా అని చెప్పింది. నువ్వు సన్నాసి, నీకు సన్నాసి కంటే ఎక్కువ చూస్తున్నాం మేము. నువ్వు సన్నాసి రేరా, హౌలే బూట్లేగా అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నువ్వు సన్నాసి కంటే ఎక్కువ చూతియా, రండా, లుచ్చ. ఇంకొకటి, బోటి కొట్టేది నువ్వే, గొర్రెల తోలు తీసేది నువ్వే, బర్రెల కాసి వచ్చినావు. నువ్వు నల్లమల్ల అడవి ఏడు ఉంది, నీ ఇల్లు ఏడు ఉంది? నువ్వు నల్లమల్ల అడవిలో వచ్చి ఎట్లా వచ్చినావు? నల్లమల్ల అడవిలో ఏమైనా పందులు గాయనికి పోయినావారా? గొర్రెలను గాయనికి పోయినావా? పశువులను గాయనికి పోయినావారా? బోచుడికే నీకు ఎందుకు వస్తాయిరా ఇలాంటి మాటలు? నువ్వు ఏమైనా బాత్రూమ్ కడిగినావారా? చిప్పలు కడిగినావా? కేటీఆర్ గారు తిని పడేసిన ప్లేట్లు కడిగినావారా భోషుడికే? కేటీఆర్ గారికి అంత అవసరం వచ్చిందిరా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు నుంచి కేసీఆర్ గారు రాజకీయంలో ఉన్నారు.
రాజకీయంలో ఉన్నారు. అప్పటి నుంచి వారి పిల్లలు మంచిగా చదువుకున్నారు, చదివిచ్చారు. కేటీఆర్ గారు కానీ, కవిత గారికి కానీ, మన హరీష్ రావు గారికి కానీ ఎవ్వరికి విమర్శించే స్థాయి నీది కాదురా. నీ స్థాయి లేబర్ స్థాయి. ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏదో ఇళ్ళెక్కి కూర్చున్నట్టు కూర్చున్నావు నువ్వు. ఆ సీటు గౌరవం ఇస్తాం కానీ నీలాంటి లుచ్చన లపుడ్ బాడక గాళ్లకు గౌరవించాల్సిన అవసరం లేదు. యావత్ తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. ఎక్కడిదక్కడ వాడిని ఖండించాలి. కాంగ్రెస్ పార్టీని, బీజేపీని రాబోయే రోజుల్లో బొంద పెట్టడం నికి అందరం కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.